హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ పాలిటీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూద్దాము. లెఫ్ట్ సైడ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ ఇచ్చారు. రైట్ సైడ్ ఫస్ట్ చైర్మన్స్ అని అడిగారు. సో ఫస్ట్ చైర్మన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒక కమిషన్ కానీ ఒక సంస్థ కానీ ఏర్పడితే దాని ఫస్ట్ చైర్మన్ ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఈ ఓరియంటేషన్స్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్స్ ఏమున్నాయి, ఓకే, లేకపోతే చట్టం ఏమన్నా చేసి చట్టం ద్వారా ఏర్పడితే ఆ చట్టం ఏముంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి. సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్కి ఫస్ట్ చైర్మన్ కున్వర్ సింగ్ అనమాట. కున్వర్ సింగ్ ఫస్ట్ చైర్మన్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఫస్ట్ చైర్మన్ కున్వర్ సింగ్. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అంటే జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. సో ఇది 3కి మ్యాచ్అప్ చేసేద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్కి ఫస్ట్ చైర్మన్ ఎవరు అని అంటే సూరజ్ బాన్. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్కి ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ అనమాట. జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్. సో ఇక్కడ ఇది మ్యాచ్ అవుతున్నది ఎక్కడ ఉంది అని అంటే ఆప్షన్ 4లో మ్యాచ్ అవుతుంది. చూడండి, ఏ వచ్చి 2కి మ్యాచ్ అవుతుంది, బి వచ్చి 3కి మ్యాచ్ అవుతుంది, సి వచ్చి 4కి మ్యాచ్ అవుతుంది, అండ్ డి వచ్చి 1కి మ్యాచ్ అవుతుంది. సో ఇది ఆప్షన్ 4 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో అయితే మీరు కామెంట్ చేయాల్సింది ఇప్పుడు ప్రస్తుత చైర్మన్లు ఎవరు అనేది కామెంట్ చేయండి. అది మాత్రమే కాకుండా ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి. సో ఇక్కడ చూడండి, మీరు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్, ఈ 3 కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేయబడింది అనమాట. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి 338 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి 338A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి ఆర్టికల్ 338B ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇవి ఆర్టికల్స్. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది స్టాట్యుటరీ బాడీ. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.